హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఇదైతే పార్ట్ 2 ఆఫ్ బేబీ ఫ్రాక్ 2 to 3 years బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అది కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూడండి. అది చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా అర్థమయ్యి మీరు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది క్లారిటీగా ఉంటుంది. సో పార్ట్ 1 వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ వెళ్ళి చూడండి. ఫస్ట్ వీడియోలో అయితే పైన బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించినాం కదా, ఈ వీడియోలో బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. సో కింద బాటమ్ పార్ట్కి అయితే నెట్ యూజ్ చేస్తున్నాను, 4 meters తీసుకున్నాను. సో ఇక్కడ నేను బాటమ్ పార్ట్ లెంత్ అయితే 22 inches తీసుకుంటున్నాను. 1 inch ఎక్స్ట్రాతో కలిపి 22 inches తీసుకుంటున్నాను. క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు 4 folds ముందే చేసుకొని పెట్టుకుంటే అట్ ఎ టైం ఒకటేసారి అంత క్లాత్ కట్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాంతోనైతే ఇప్పుడు కింద మనం ఫోటో పెట్టాం కదా థంబ్నెయిల్లో, దానికి కింద ఫ్రిల్స్ వచ్చినాయి. సో ఆ ఫుల్ ఫ్రిల్స్ మనం తీసుకున్న 4 metersకి ట్రిబుల్ చేసి మనం ఆ ఫ్రిల్స్ అయితే పెడతాం ఇక్కడ ఫ్రాక్కి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను, సో దట్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎవ్రీథింగ్ నీట్గా కటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. సో ఇక్కడైతే నేను టోటల్ 4 layers లాగా అయితే ఈ మిగిలిన క్లాత్ అయితే కటింగ్ చేయబోతున్నాను. సో ఆ 4 layers లెంత్ అంటే 4.5, ఈచ్ లేయర్ 4.5 లెంత్ అయితే ఉంటుంది. సో నేను 4 layers అయితే 4.5 అయితే మార్క్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడైతే 4 layers ఇలా మార్క్ చేసుకున్నాక ఆ 4 layers సపరేట్గా కటింగ్ చేసుకుంటాం. కటింగ్ చేసుకున్న తర్వాత అయితే మనం జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఆ 4 layersని ఒక లేయర్ టు ఒక లేయర్ అటాచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే 4 layers మార్క్ చేసుకున్నాను కదా, మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రాని రిమూవ్ చేసేసి 4 layers లైన్గా కటింగ్ అయితే చేసుకుంటాం. ఇక్కడ ఎలా మార్క్ చేశాను ఏంటి అన్నదైతే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కట్ చేసుకున్నాక ఇక్కడ మనకు 4 layers అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ 4 layersని నేను ఒకదానికి ఒకటి అటాచ్ అయితే చేసుకుంటా. ఇక్కడ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో దానికి కార్నర్ ఒకదానికి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా కార్నర్స్ అటాచ్ చేసుకుంటూ 4 layers ఒకదానికొకటి అటాచింగ్ అయిపోతాయి. అటాచ్ అయిపోయాక ఇక్కడైతే ఈ 4 layers అటాచ్ చేసుకున్నాక ఈ 4 layers పైన అయితే మనము నేను చూపించిన విధంగా ఎగ్జాక్ట్ మిడిల్ పార్ట్లో లూస్ కుట్ అయితే వేసుకోవాలి. ఈ లూస్ కుట్ ఎందుకంటే మనకి కింద ఫ్రిల్స్ కుచ్చుల్లాగా వచ్చినాయి కదా, దానికోసం అయితే క్యాన్ నెట్ స్ట్రిప్స్ అనమాట నేను ఫ్రాక్ యొక్క బాటమ్కి అయితే వాడుతున్నాను. సో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 4 meters ది నెట్ ఉంది కదా, దానికైతే బాటమ్ సైడ్ మెయిన్ సైడ్ అయితే నేను ఇది ప్లేస్ చేసి 1 stitch అయితే వేసుకున్నాను ఓవరాల్ 4 metersకి ఈ క్యాన్ నెట్ స్ట్రిప్ పెట్టి. ఇప్పుడైతే ఈ క్యాన్ నెట్ స్ట్రిప్ని రివర్స్లో తిప్పుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ప్రాసెస్ అయితే చేయండి, సో దట్ మనం స్టిచ్చింగ్ ఎలా వేసుకుంటున్నాం అన్నది మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను అలా స్టిచ్ వేసుకున్నాక ఇట్లా రివర్స్లో పెట్టుకొని ఇప్పుడైతే ఈ టాప్ ఆఫ్ సైడ్ ఆ బాటమ్ సైడ్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇట్ సైడ్ టాప్ సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసుకుంటే 2 sides బాటమ్ అండ్ టాప్కి ఆ నెట్ ఆఫ్ ది స్ట్రిప్కి స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాము. ఓవరాల్ 4 metersకి అయితే ఇట్లా స్టిచ్ వేసుకున్నాక మనకి ఇదైతే అవుట్పుట్. సో మీకైతే నేను చెప్పింది అర్థమైందని కోరుకుంటున్నాను. అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు అర్థం కావడానికి నేను చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో మనమైతే ఆల్రెడీ కింద ఫ్రిల్స్ లాగా కుచ్చుల్లాగా పెట్టుకున్నాం కదా ఫ్రాక్కి కింద లేయర్, దానికి ఆల్రెడీ మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకొని ఉన్నాం కదా. సో ఇప్పుడు ఆ కుచ్చులు అన్నది ఎలా తీసాను ఎలా చేశాను అన్నది అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సో మనం స్టిచ్ వేసుకున్న ఆ దారంలో అయితే 2 threads లాగా ఉంటుంది కదా, అందులో ఒక్క థ్రెడ్ని మాత్రం జెంటిల్గా అంటే నార్మల్ ఎక్కువ గట్టిగా పట్టుకోకుండా నార్మల్గా పట్టుకొని ఇలా నేను చూపించిన విధంగా ఈ క్లాత్ని అయితే పుష్ చేస్తూ ఉండాలి. ఇట్లా పుష్ చేసినప్పుడు మనకి ఇట్లా కుచ్చులు అన్నది అయితే ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అన్నది మనము ఓవరాల్ లైక్ ఇప్పుడు 4 meters అంటే 4 metersని 4 layers లాగా చేసుకున్నాం కదా. సో అదంతా స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు ఆ క్లాత్ని అంతా ఇలా దగ్గరికంటే మనకైతే ఇట్లా కుచ్చులు అయితే ఫామ్ అయిపోతుంది. మీకు చూపించగా ఓవరాల్ క్లాత్ అట్లా అన్నాక మనకు కుచ్చులు అయితే అట్లా ఫామ్ అవుతుంది. సో మనం బాటమ్ దానికి ఇందాక నెట్ స్ట్రిప్స్ పెట్టుకున్నాం కదా, క్యాన్ది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అదైతే ఆ విధంగా వచ్చింది అవుట్పుట్. సో టాప్ ఆఫ్ సైడ్ మనకి ఇట్లా నేను కూడా ఇక్కడ ఒక లూజ్ కుట్ వేసుకున్నాను. సో ఇక్కడ కూడా సిమిలర్ ప్రాసెస్ మనం కింద బాటమ్ ఫ్రిల్స్ ఎలా దగ్గరికి
అన్నామో ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా అట్లనే చేయాలి. ఒక్క దారాన్ని పట్టుకొని అంటే థ్రెడ్స్లో ఒకటి థ్రెడ్ని పట్టుకొని మెల్లగా పుష్ చేసి దగ్గరికి అనాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఎక్కడైతే నెట్ స్ట్రిప్స్ పెట్టానో అక్కడైతే మనము ఈ కుచ్చులని ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి దాని మీద నుండి. సో మీకైతే మన అవుట్ఫిట్స్ ఎలా అనిపిస్తున్నాయి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే మీ కమెంట్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నాను. సో మననైతే చాలా తక్కువనే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. కింద అయితే కుచ్చులు మనం సమానంగా వచ్చేలాగా అనుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ కుచ్చులు వచ్చేలాగా, ఒక దగ్గర తక్కువ కుచ్చులు వచ్చేలాగా కాకుండా మనకి పైన ఆ క్లాత్ అయితే ఎంత ఉందో దానికి సరిపడా కుచ్చులు అయితే మనము అనుకోవాలి, ఆ క్లాత్కి ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా. సో నేను అట్లనే అనుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు కుచ్చులు ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడైతే దీని లుక్ అయితే ఇది ఎంత బ్యూటిఫుల్గా ప్రిట్టీగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇదైతే మనం పైన టాప్కి అయితే అటాచ్ చేసుకుంటాము, పైన బాడీ పార్ట్కి. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి అయితే వన్ సైడ్ మాత్రం స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఇంకొక సైడ్ అయితే అవసరం లేదు. ఒక సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ. ఇదైతే మనము సాటిన్ క్లాత్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది. సో ఇదైతే ఒకటైతే ఫ్రంట్ సైడ్ది, ఒకటైతే బ్యాక్ సైడ్ది. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సాటిన్ క్లాత్స్ కూడా ఇట్లా నేను చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను పైన బాడీ పార్ట్కి ఒక సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్నాను. సో ఈ విధంగా ఒక సైడ్ పైన బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాం అండ్ కింద సాటిన్ క్లాత్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ది ఒకటే వైపు అటాచ్ అయితే చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే మనము అటాచ్ చేసుకున్నాక కింద సాటిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకవైపు అటాచ్ చేసుకున్నాక ఏం చేస్తామంటే కింద ఏదైతే నెట్ పైన మనకి మెయిన్ క్లాత్ ఉందో అదైతే మనం లోపల సాటిన్ క్లాత్కి అటాచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మనము ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న నెట్ క్లాత్ ఉంది కదా అదైతే ఇట్లా త్రూ హిప్ సాటిన్ పైన ప్లేస్ చేసుకొని ఇట్లా నేనైతే మీకు చూపిస్తున్నాను ఎట్లా ప్లేస్ చేసుకొని ఎట్లా స్టిచ్చింగ్ అన్నది చేస్తామని అయితే. సో ఇట్లా ప్లేస్ చేసుకున్నాక అప్పుడు పైన బాడీ పార్ట్కి అయితే ఇది అటాచ్ అయితే చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇట్లా హిప్ దగ్గర నేను అంతా కొలుచుకుంటున్నాను ప్రాపర్గా వచ్చిందా లేదా కరెక్ట్ కొలతలతో అని. నెట్ అండ్ సాటిన్ అటాచ్ చేసుకున్నాక అయితే అదైతే పైన బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసి ఇంకొక వైపు ఏదైతే మనం స్టిచ్ చేయలేదో ఆ వైపు కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాక అయితే కింద సాటిన్ది కూడా మనం ఒక 1 ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి నేను చూపించిన విధంగా కింద బాటమ్. సో ఇట్లా ఓవరాల్గా మనకి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రాక్ది. అవుట్పుట్ అయితే ఎలా అనిపించింది అన్నదైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫీల్ ఫ్రీ టు కమెంట్ లైక్ వాట్ ఎవర్ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే లేదో మేము మన అవుట్ఫిట్స్ క్రియేట్ చేయాలనుకుంటే కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేమేమనుకోము. సో మా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపిస్తుంది అన్నది కూడా మేము ప్రాపర్గా చెప్తున్నామా లేదా అన్నది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేమేం ఇదైతే నెగిటివ్గా తీసుకోము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నీరజ డిజైనర్ యూట్యూబ్ ఛానల్. విల్ కమ్ విత్ నెక్స్ట్ వీడియో.